అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో, ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. స్వీకరించి అటువంటి వాడిని సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతుంటాడు. నిష్కారణంగా, కారణం లేకుండా, క్రౌర్యంతో, ద్వేషంతో, కుట్రతో, పగతో ఇంకొకరిని నింద చేస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు. ఎవరు నింద చేశారో ఆ పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు. ఆయన ఓర్చి ఊరుకుంటే, ఆయన తిరగబడకూడదు. ఇది ఈశ్వర కృత్యం, పైకి కనపడేది కాదు. ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది. అంటే ఈ గుణమును సంతరించుకున్నాడు, ఇంత సాధన చేశాడు, ధర్మాన్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, తెగబడి ప్రవర్తించలేదు. నా అనుగ్రహం ఏమిటి అంటే, అవతలవాడు చేసిన పుణ్యాన్ని తీసి యువతలవాడికి వేస్తాడు, యువతలవాడి పాపాన్ని తీసి అవతలవాడికి వేస్తాడు. కాబట్టి ఎవరు చెప్పారయా నోటి మాట ద్వారా అవతలవాడి పాపాలు నీకు తెచ్చుకుని నీ పుణ్యాలు అవతలవాడికి ఇమ్మని? తిట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఆయన తెగబడలేదు, ఆయన తిరగబడలేదు అనుకుంటున్నావు. తిరగబడక నీ పుణ్యాలు ఎత్తుకుపోయాడు, తిరగబడక ఆయన పాపాలు నీకు ఇచ్చాడు. ఇది తెలుసుకుంటే ధర్మరాజా, ఎప్పుడైనా